అండి, మానస ఏవన్ విలేజ్ అందరికి స్వాగతం. మా పాప అయితే సాయంత్రం మాటలైతే ఆడాడుతానికి అయితే రెడీ అయిపోయిందండి. ఇక మా అక్క, మా చెల్లి, మా పాప అయితే ఆడాడుతున్నారు. ఇంకా వాళ్ళు బేరానికి వెళ్ళిన వాళ్ళు అయితే ఇంకా రాలేదు. చూసారు కదా, చీకటి పడిపోతుంది అనమాట. ఈ చీకటితో కాసేపు సరదాగా అయితే ఆడుతున్నారు. మీకు కూడా ఇట్టగా టైం ఉంటే మీ పిల్లలతో మీరు ఇట్టగా సరదాగా గడపండి. పిల్లలు ఎంతో లోలీగా ఫీల్ అవుతారు. అంటే చాలా ఫీలింగ్గా ఉండిద్ది అన్నమాట. తల్లిదండ్రులతో ఆడుకోవాలని నాకు ఆశ ఉండిద్ది. మీకు టైం దొరికినప్పుడు ఆడుకోండి. నాకన్నా మా పెద్దక్క అంటే మా పాపకి చాలా ఇష్టం అండి. ఎందుకంటే మా పెద్దక్క చాలా ప్రేమగా చూసుకునిద్ది. నేను చూసుకోనని కాదు, ప్రేమగా తనకి బాగా దగ్గరైంది అనమాట. మీ మొక్కలు అసలు కనబడతలేదు. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవన్ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ బాగున్నారా? ఇవన్నీ ఇప్పుడే మేము నేను నెలకలు వచ్చామన్నమాట. ఇవ్వండి డబ్బాలు ఇవన్నీ గుర్తించేస్తున్నాను. నీళ్ళైతే ఇంకొక ట్రిప్ అయితే తీసుకొస్తే ఇంకా అయిపోద్దండి, నీళ్ళు సరిపోతాయి. ఇంకా ఇదిగోండి మానస అయితే ఇల్లు ఊడ్చేస్తుంది. లోపల ఇల్లు అయితే ఊడ్చేసిందండి, బయట వాకులు అయితే ఊడ్చేస్తుంది అనమాట. మొత్తం ఒక కాడగా కుప్ప అయితే పెట్టేసింది. ఇవాళ మా అక్క నా చేత చేపిస్తుందండి పని. ఎందుకంటే పెద్ద అక్క వాళ్ళు లేరు కదా, అమ్ముంది కదా. అమ్మ నేను మానసే ఉన్నాం. మీరు ఇంకోటి కనిపెట్టారో లేదో, పాప కూడా లేదండి. వాళ్ళ పెద్దమ్మ వెళ్తుందని బేరానికి వాళ్ళ పెద్దమ్మతో పాటు పరిగేయండి. అసలు ఆగను కూడా ఆగలేదు. అంత చెప్పినా మా అమ్మ చెప్పిన సరే వినిపించుకోలేదండి. నేను పెద్దమ్మతోనే వెళ్తానని చెప్పి వెళ్ళింది అన్నమాట. నిన్న సాయంత్రం చేసిన వీడియో ఒకటి ఉంటుంది, అందులో వాళ్ళు ఆడుకునేది. అందులో చెప్పాను చూడండి, వాళ్ళ పెద్దమ్మ అంటేనే చాలా ఇష్టం. అందుకే వాళ్ళ పెద్దమ్మ ఒకటి వెళ్తేమో కూడా ఆగదు, ఇంటికాడ ఉండదు, వెళ్ళిపోయింది అన్నమాట. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా అంతే వెళ్ళిపోయింది వాళ్ళ పెద్దమ్మతో. నేను ఎందుకు ఫీల్ అవుతాను? నా అక్కతోనే కదా నా బిడ్డ ఉండేది, నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? చూడండి మా చెల్లి ఏమంటుందను. నాకన్నా బాగా చూసుకుంటుందంటే నాకు అంతకుమించి సంతోషం ఏమైనా ఉందా? ఇగో ఆడకసిన వేసిందండి నా కూతురు అయితే. ఆడుకునే బొమ్మలు అయితే అగోండి, అవి అయితే అవి కానీ కారు బొమ్మలు కానీ ఇంకేమైనా సరే పిల్లలు ఆడుకునే వస్తువులు అంతే కదండి. ఆడుకునే సేపు మురుపు, ఆడుకునే తర్వాత ఆడపడితే ఆడపడతారు. మేము కూడా అంతే చిన్నప్పుడు. మా అక్క అయితే కొట్టుకాడికైతే వెళ్తుందండి షాప్కి. రోడ్ సైడ్ ఉన్నాయి కూడా, అవతల కారు ఉంది, అటు క్రాచ్ చేసి వెళ్ళాలి. వెళ్ళిపోయి సరుకులు తీసుకొని రావాలన్నమాట. రోడ్ క్యాచ్ చేసి అవతలకి వెళ్ళాలి. వెహికల్స్ అయితే ఒకసారి నార్మల్గా ఉంటే ఒకసారి ఫాస్ట్గా వచ్చేస్తాయండి. అసలు మన కన్సూప్ మెరలు కనపడకుండా దాటైతే స్పీడ్గా వచ్చేస్తాయి. చూడండి నాకు భయం, అందుకే నేను పోను రోడ్ దాటికి కావాలన్నా. నేను రాని అక్కడ నువ్వే వెళ్ళంటే మా అక్క వెళ్ళింది మాట. షాప్ అట్లా వచ్చేస్తూ ఉంటాయి. ఇదిగోండి గిన్నె అయితే ఇక్కడ ఉన్నమాట. ఈ బేసిన్ వేసాను. ఈ గిన్నెని అక్కడ వేసేస్తే బయట మా అక్క వచ్చి రుద్దుకుంటుంది. ఇంకో బట్టలు అయితే ఉన్నాయి, బట్టలు తర్వాత నానబెట్టుకుంటాం. ముందైతే గిన్నెని బయట వేసేస్తానండి. గిన్నె అయితే ఇలా బయట వేసానండి నేను. ఇంకా మా అక్క వచ్చాక రుద్దుకుంటుంది గిన్నెని. మొత్తం అయిపోయింది అన్నమాట. ఆ సైకిల్ అయితే అక్కడే పెట్టేస్తానండి మేము. బండి ఇటు సైడ్ తీసుకొచ్చేసాను. ఈ క్యాన్ వచ్చేసి మినరల్ వాటర్ అన్నమాట. క్యాన్ కాల్ చేసి ఇంకా నీళ్ళు అయితే పెట్టేస్తాను. ఇదిగోండి చిన్న గిన్నెలో కూడా పట్టేస్తాను నీళ్ళు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చూడండి, కీప్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మా అక్క అయితే వచ్చేస్తుందండి. నేను పైకి ఫోన్ లేపు కొద్దికి గాలికి చీర ఎగురుతుంది అన్నమాట. నేను కొట్టుకాడ నుంచి అయితే వచ్చేస్తుంది మా అక్క. ఇటు కరివేపాకు కూడా తీసుకొస్తున్నాండి. నేను సరుకులు తెస్తుందేమో అనుకున్నాను నేను. ఇటు కరివేపాకు కూడా తీసుకొస్తున్నావే? ఈ కరివేపాకు కూడా షాప్ కడదు కాదు, వాళ్ళడితే ఇంటికాడ ఇచ్చారు. షాప్ కాడికి వెళ్ళదా? షాప్ కాడికి వెళ్ళాం, షాప్ కాడ లేదంట. ఆడ కూరగాయల మార్కెట్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళాం.
అక్కడ కూడా లేదంటే. సరేలే. ఏది దోంతారా అది పడిపోయిందా? పైన పెట్టేసా. ఏం చేద్దాను కరివేపాకు కూడా తీసుకొచ్చావు? సర్లే గిన్నె రుద్దేసే. ఇంకా గిన్నెని బయట వేసేసాను నేను. కొద్దిగా వాయిస్ గట్టిగా మాట్లాడు, స్లో అవుతుంది ఇది. బియ్యం కడిగిస్తా కానీ అన్నం తర్వాత పెడతా. నువ్వు గిన్నె రుద్ది వచ్చాక పెడతా. అయిపోయింది పని తొందరగా. నేను ఇప్పుడు పెట్టను, తర్వాత పెడతా. నువ్వు గిన్నె రుద్దుకు వచ్చేసి. నేను తర్వాత పెడతాను అక్క, నువ్వు వెళ్ళొచ్చాను గిన్నె రుద్దాక పెట్టేస్తాను. అన్నీ ఇందులో పెట్టేస్తున్నారండి. తర్వాత నన్ను అంటది మా అక్క, నువ్వు చూడండి అలా పెట్టేస్తుంది. కరివేపాకు ఇందులో పెట్టేసింది. ఏంటి కొబ్బరి, అయ్యో ఈ దాసకాయ చూడండి పాడైపోయింది, ఇందులో పెట్టారు. తీసేస్తాను. ఇదేంటిది? ఇది మసాలా, బిర్యానీ మసాలా నూరారన్నంగా అది. ఇవి వచ్చేసి సన్న బియ్యం. నిమ్మకాయలు ఉన్నాయి అక్క. ఇది కొద్దిగా కుళ్ళినట్టుందండి, ఇది కొద్ది తీసేస్తే ఇది వాడచ్చు అనుకుంటా. కొబ్బరి కూడా ఇందులో పెట్టారు. ఇది దులిపేస్తానండి నేను. ఈ ఎల్లిపాయలు అయితే కవర్లు వేసేస్తానండి ముందుగా. ఇప్పుడు కాలీఫ్లవర్ ఉందిగా, ఇందులో వేసేస్తాను ఎల్లిపాయలని. ఎందుకంటే ఇవన్నీ పాడైపోతాయి కదా. అల్లం అయితే బయట పెట్టుకోవచ్చు, కవర్లో పెట్టుకోవచ్చు. ఇవి మొన్న కొన్నామండి, వీడియో తీసి ఇంకా నేను పెట్టలేదు. అది కేజీన్నర 100 రూపాయలు అంటండి. సారీ, కేజీ 150 రూపాయలు అంట అల్లం వెల్లిపాయలు. అక్కడ తీసుకోమాట. ఈ 2 ఉల్లిగడ్డలే ఉన్నాయి. ఇది వచ్చేసి అల్లం చూడండి అలా ముడిసిపోయింది ఎండకి. మూడు నిమ్మకాయలు ఉన్నాయి. ఇదంతా చెత్తగా ఉంది కండి. 4 పచ్చిమిరకాయలు ఉన్నాయి. కూరగాయలు ఏం తేలేదు. మరి ఏం వండిద్దో ఏంటో నాకు అర్థం కావట్లేదు. చూడండి ఏమీ లేవు. ఇవే పచ్చిమిరకాయలు కూడా 4 ఉన్నాయి. ఏమి లేవు. మా అక్క ఏదో వండుతా అంటుంది, వెళ్ళి అడుగుదామండి. ఒక నిమిషం. అవన్నీ కింద పడిపోయినాయి. చెత్త ఇందులో పోసేస్తాను నేను. ఈరోజు క్యానాడ్లో ఆంబెట్స్ వస్తుంది అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నావే? గిల్లు రుద్దుతావా? రుద్దేసి ఆ చెత్త డబ్బా ఇక్కడ పెట్టేస్తాను అన్నమాట. నేను అక్కడ చెత్త డబ్బా అంటున్నా, చెత్త ఉంది కాదు పాస్పోర్ట్ ఆడ పెట్టాను అక్క వద్దామని. కూరగాయలు వేసిన డబ్బా అక్క, నేను వేసాను అందులో ఏం కూరగాయలు కదా. అదొక చెత్త ఉంటే తీసారు పాడపోయి చెత్త డబ్బా అంటున్నమాట. ఎల్లిపాయల పొట్టు, ఉల్లిపాయల పొట్టు అదంతా ఉంది అక్క. కరివేపాకు ఒకటి తీసుకోవచ్చు వెళ్ళి క్లిక్ అంటూ. ఆడేం కూరగాయలు లేవు. నిమ్మకాయలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, అల్లం వెల్లిపాయలు తప్ప ఏమీ లేవు. ఏం చేద్దాం అని అమ్మాయి అందంటే ఈ కూడుకున్నది మనం ముగ్గురే కాబట్టి నేను ఒక చెప్తాను పూజ చేయమంది చేసేటప్పుడు. సర్లే నువ్వు చేసిపోయి లోపల గిల్లు రుద్దేశాక నేను అప్పుడు అన్నం వండుతా. అన్నం పోయి పెడితే గిల్లు రుద్దేసరికి కదా. నేను అక్క అంతే చేసింది కదా. అబ్బా నేను తర్వాత పెడతానే. మా చెల్లి చూడండి కూరగాయ అయితే ఇక్కడ పెట్టేస్తాం కదా, దీన్ని మంచి చదివేస్తారు మళ్ళీ. మా అమ్మ మా అక్క నన్ను అరుస్తావు. అందుకని ఇది మసాలా ఇక్కడ పెడతాను, కొబ్బరి ఇక్కడ పెడతాను, ఇది ఇక్కడ పెడతాను. ఇది మామిడికాయ పచ్చడి అండి ప్యాకెటు. ఇది ఇక్కడ పెడతాను. ఇది పడేయాలి, మర్చిపోయాను. ఇవైతే 2 మిగిలిన బోడి కాకరకాయలు మన కూర ఉన్నాం కదా, అవి మర్చిపోయారు అన్నమాట. ఈ 4 పచ్చిమిరకాయలు ఇక్కడ పెడతానండి. తర్వాత నేను నిమ్మకాయలు ఇక్కడ ఆగమ్మా, అది కడిగేసాక అప్పుడు అందులో వేస్తానండి. ఇవన్నీ నేను ఇవి ఆగట్లేదు, దొర్లుకుంటూ వస్తున్నాయి. పైన పెడతానండి ఇలాగా. అలాగే ఈ అల్లం వెల్లిపాయలు ఇక్కడ ఇలా పైన కట్టేస్తానండి నేను. ఎందుకంటే ఇక్కడ చూడండి మా అక్క వాళ్ళు రాత్రి మా పాపకు వచ్చినప్పుడు మిక్చరు, బూందీ ఇవి తీసుకొచ్చారు అన్నమాట. చూడండి రాత్రి మా పాప తినలేదు, వాళ్ళు వచ్చేసరికి నిద్రపోయింది. పొద్దున మా పాప అటు వెళ్ళిపోయింది కూడా బేరానికి వెళ్ళింది కాబట్టి ఇవాళ
ఇంకా తినలేదు, అవి ఇలాగ ఉండిపోతే ఇక నేను మనం అయితే ఉన్నాం కాబట్టి ఇంట్లో మనం మెక్కేద్దాం అనుకుంటున్నాను నేనైతే. మరి చూడాలి ఏమవుతుంది అన్నది. ఎందుకంటే ఇది పెట్టేస్తాను, ఇది పైన కట్టేస్తానండి. ఎందుకంటే మన దగ్గర సొరుగు లాంటివి ఉండవు కాబట్టి పైన కట్టేస్తా. కింద ఉంటే వాటితో పాటు ఇలా ఉంటాయి కాబట్టి ఇది పైన పెట్టేస్తాను. ఇప్పుడు ఈ దోసకాయ పడేస్తానండి నేను. కరివేపాకు ఈ పొయ్యిలు అంటించడానికి కవర్ అని ఏరి ఇక్కడ పెట్టేసాను అన్నమాట ఇల్లు వచ్చేసాక. డప్పుల సౌండ్ ఇక్కడ పక్కన స్కూల్ ఉందని చెప్పా కానీ ఆ స్కూల్ నుంచి వస్తాయన్నమాట డప్పుల సౌండ్ అయితే. అగోండి అక్కడ ఒక ఇద్దరు ఆంటీలు నిలబడ్డారు కదా అటు సైడు ఆ రోడ్ అవతల. అక్కడ ఉంది గ్రీన్ కలర్ కనపడుతుంది కదండి ఒక క్లాత్, అదే స్కూల్ మాట. అక్కడ నుంచి వస్తుందన్నమాట డప్పుల సౌండ్ అయితే. మాకైతే భలే అనిపిస్తుంది, ఒక డబ్బు సౌండ్ వస్తుంటుంది భలేగా. మా అక్క అయితే గిల్లేదు రుద్దుకు వచ్చేసిందండి. అయిపోయిందా? ఇప్పుడు పెడతాలే కాస్త రుద్దుకు వచ్చేసింది. ఫోన్ చూద్దును కదా. గిల్లేదు అయిపోయింది. ఇంకా నేను రైస్ గడ కూర్చోవాలండి. అన్నం వండాలంట నేను. సరే ఇంకా అయితే అన్నం అయితే వండేసి మళ్ళీ ఆడికి వెళ్తున్నావా? అయ్యో కుంకుమ పైన చూసుకో, మరి బొట్టెట్టుకో ముందు అయితే. వంగడుకున్నారంటే కుంకుమ పోయింది అన్నమాట. ఇంకో దేనికోసం వెళ్తుంది. ఆడ నీళ్ళున్నాక ఆ గిన్నె వంపుకొని వస్తుందన్నమాట మా అక్క. వచ్చాకైతే కుంకుమ పెట్టుకుంటుంది. నేను పొయ్యి అంటించాలండి, ఇంక నాది ఆలస్యం. పొయ్యి కూడా అంటించుకోకుండా ఫోన్ చూస్తా కూర్చున్నమాట నేను. మా అమ్మ కూడా అంటుంది ఫోన్ చూడ ఆచేసి అన్నం పెట్టుకోయి అని. ఆగమ్మ అని చెప్పాను. ఇంకా వీళ్ళు బొట్టెట్టుకోపు. మా అక్క అయితే బొట్టు పెట్టుకుని వచ్చేసాను అనుకుంటా. బొట్టు పెట్టుకున్నా పెట్టుకుని బాగానే ఉందిలే. ఏంటి అవి? బియ్యం. నేను కడుక్కొచ్చుకుంటాలే. నేను కడుక్కొత్తగా నా పోయానండి త్వరగా అయితే. అమ్మా నేనేం చేయనట్టు చూడండి, నేను పని చెప్తే మా చెల్లి మాకు నేనేం చేస్తారు కాడది. త్వరగా పనులు చెరువు పని చేసుకుంటే పని అయిపోద్దని నా బాధన. మా చెల్లేమో చేసుకుందాంలే దీర్ఘాలు తీస్తా ఆవిడది అండి. కడుక్కొత్తకి వెళ్ళి ఇంకా నేను పోయి అంటించా అంటే మాకు అది కొన్ని అంటించా పెట్టుకోపోయావా అన్నం. ఇదిగోండి ఇప్పటికైతే అంటించిందన్నమాట మా చెల్లి పొయ్యి అయితే. నేనైతే బియ్యం అయితే కడుక్కొచ్చేసాను. చూడండి నగ్గెలు చూసి ఎట్లా అవుతున్నాను. అవి ఇంకా డబ్బాలో అయితే ఇంకా వేయలేదండి. డబ్బా తడారింది, చేయగాలింది. తడారిన తర్వాత డబ్బా అదే అల్లం వెల్లిపాయలు అయ్యి అందులో వద్దు అని చెప్పి అట్టగే ఉన్నాయన్నమాట. బాగా అంటుకుందా చెయ్య? అవి డబ్బాలు వేసి డబ్బా మొత్తం తీసుకొచ్చి కడగమన్నావుగా. బయట ఉంది, పాడైపోతాయి. ఒక్కబోసి గాలాడక బూజు పడిపోతాయి అన్నమాట అంటున్నానా. నేను చెప్పానా ఇప్పుడు ఆన్ అయింది వీడియో. ఆనగాల అన్నం పెట్టేసానండి. ఇంకోండి మా అక్క నేను ఒకటి నొక్కపోయి ఒకటి నొక్కానండి. అందుకే ఏదో కనపడట్లేదు ఏందా అని చూసుకుంటున్నా. ఏంటి నేను ఏం రాస్తాను మా కావు కావు మాట. ఇప్పుడు మా చిన్న చెల్లి కూర్చున్నావు. నిన్న అన్నాను నన్ను అంటూ ఉన్నావా? ఇంకోండి ఏంటి పప్పులు కాదు ఇవైతే పప్పులు అండి, కనపట్లేదు అనుకుంటా. పప్పులు మాట. అన్న పొయ్యి పెట్టేసి ఇంకా టిఫిన్ లేదు ఏం లేదు. అన్న ఉడికాకే మెక్కటాము. నేను చెప్పకండి కదా మా పాపలు తినలేదు నైట్ అని నేను మెక్కేస్తున్నామాట. బాగున్నాయి. ఒక కాకపోతే బాగో కదా. బాగున్నాయండి. మొత్తం తినేస్తున్నావా? మొత్తం అంటే వచ్చి నీ డొక్క తెలుస్తుంది. అమ్మకి ఇచ్చావా? అమ్మ ఇప్పుడు వద్దండి. రాలే కదా. మా అమ్మ లాగండి, మా పాప పుడుతుందో మా అమ్మ అలాగే తిందో. నేను తింటామాట. మా అమ్మ లాగా తిందో మా పాప కూడా అలాగే తింది. ఒకటి అన్నా మరి ఇంకోటి ఏం తింటున్నావు?
అన్ని అటగట టచ్ చేసేద్దా నాకు పెట్టకూడదు తింటావా గప్ చెప్పుకొని వీడియో మాట్లాడుతుంది నాకు ఏం కనబడలేదు అనుకుంటున్నా అది కూడా నువ్వు తీసేది అంత కనబడుతూనే ఉంది నాకు నాకు పెట్టకుండా మెక్కేదని చెప్తుందండి. పొయ్యి పడుతూనే ఉంది, మేము మాట్లాడుకుని తింటే ఉన్నాం. అక్కడ బస్తా చూడ చెక్క భలే కనబడుతుంది, బియ్యం బస్తా కదా. ఈసారి బియ్యం బాగున్నాయండి, కోట బియ్యం. ఇంతకుముందు అయితే బాగాలేదు కదా అక్క, అసలు బాగాలేదు. ఇవి బాగున్నాయి, కొంచెం పర్లేదు, లావు ఉన్నా సరే బాగానే ఉంది. అంటే తినబుద్ధి అవుతుంది అన్నం. కొన్ని పేలాలు పిట్ట పేలాలు బియ్యం అంటామండి మేమైతే, మరి మీరైతే ఏమంటారు అంటే పిట్ట పేలాలు అంటారు మా అమ్మ. అన్నం బాగోదు, మన పిట్ట పేల మరమరాలతో అన్నం వండుకొని తింటే ఎలా ఉంటుంది సేమ్ అలా ఉంటుంది అన్నమాట. అది నానబెట్టేసి తినేస్తే ఎలా ఉంటుందో సేమ్ ఇది అంతే ఉంటుంది. అదే కొంచెం బాగాలేదండి, రుచి ఉంటుంది, తినొచ్చు. కొంచెం ఎక్కడ ఇది మదం రుచి కూడా వట్టి గడ్డి ఉంటుంది కదా, గడ్డిలో కూడా రకాలు ఉంటాయండి. కొన్ని ఆవులు తినేవి, మామూలు గడ్డి కొన్ని గడ్డి. మా చెల్లికి గడ్డి రకాలు కూడా చెప్తుంది, బాగా టేస్ట్ బాగా తెలుసు మా చెల్లికి. నేను ఆవులు తినేది చెప్పడానికి నువ్వు పెట్టగా చెప్తున్నావు కదా గడ్డలో టేస్ట్. వట్టిగడ్డి అంటాం కదా మనం, ఇది తిన్నాం వట్టిగడ్డి లాగా ఉంది అన్నం, కూర కూడా వట్టిగడ్డి లాగా ఉంది అంటాం మేమైతే, అందుకని అంటారు అనమాట. అంటే వట్టిగడ్డలు రకానే కొన్ని గడ్డి తినకుండా ఉంటాయి ఆవులు. నేను చేలో చూసింది అనమాట, మా అమ్మ అంటది వట్టిగడ్డి అని. ఎందుకు వట్టిగడ్డి అంటే అది రుచి ఉండదండి, ఏముండదంట, అందుకని ఆవులు కూడా తినవంట. అందుకని మా అమ్మ చెప్పింది, దాన్ని బట్టి నేను చూస్తాను. కిందతల్లో ఉంటావు అయితే నువ్వు గడ్డి తింటావు, తిని తిని గడ్డి తినంటుంది. అనువు నువ్వు అంటున్నావుగా, నువ్వు ఉన్నావుగా, ఇంకే దాంట్లో ఎందుకు నువ్వు ఉన్నావుగా. చూడండి, ఇంకా నేను ఒకటి చెప్తే మాకు ఇంకోటి వేస్తామని నాకు పాపం కూతురు మండుతూనే ఉంది, నేను చూస్తూనే ఉన్నా పొయ్యికి వెళ్ళి. ఇంకేటి సంగతిలో ఇంకేమన్నా నువ్వే చెప్పు. గడ్డి ఏ గడ్డి అట్ట ఉండదు, ఏ గడ్డి రుచిగా ఉండదు, ఏ గడ్డి సప్పు ఉంటుంది. చూడండి మా చెల్లి చెప్పింది, నేను చెప్తే మా చెల్లి కోపం వస్తుందట. కోపం రావట్లేదు, నవ్వు వస్తుంది. నేను చెప్తే చాలు చెప్పుకుని బాగానే ఉంటుంది మాట. ఏడు సంగతి అంటే 2 నిమిషాలు ఇంకేనా వండుతా కూర గురించి ఏం చెప్పట్లేదు ఏంటి అని అడుగుతున్నా. అమ్మ ఏం చెప్తున్నా చేస్తాను, చేసేటప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. అబ్బో ఒక్కొక్కటి తింటారండి, ఏడ అయిపోతుంది మళ్ళీ ఇంకొకరిని పెట్టండి పెట్టదు కాదు. అందుకనే మూడేసారి పెట్టేసి నేను కూడా తింటా, అది కనబడితే అందుకని సైలెంట్ తింటున్నా. ఇది బూది మాట. తావు చెప్తాను, మరి ఏం చెప్తున్నావు? ఎల్లిపాయలు ఒలుచుకుంటున్నాను బాబా. ఒలుచుకోవడం అంటే మొత్తం పుట్టంతా తీసాను, గబ్బలు ఎడతెత్తా అంతే. తింటావేమో అనుకున్నా మళ్ళీ. తింటావా? తిను మరి. నువ్వు తిను. నేను ఏం చిన్న తర్వాత నేను తింటా. పచ్చెల్లిపాయ అని పచ్చెల్లిపాయ అంటున్నా, ఏం చిన్న తర్వాత వెళ్ళిపాయ నాకు బూందీలో కానీ అట్లా ఉంటుంది చూసా, ఆ వెళ్ళిపాయ చాలా ఇష్టం. అట్లా ఏం చివు తింటా. ఇప్పుడు నీ కోసమే బూందీ ప్రిపేర్ చేసి అందులో వెళ్ళిపోయి తాళం పెట్టి నీకు ఇవ్వాలి. కాస్త కరివేపాకు కూడా అంతే బాగుంది, సూపర్ ఉంటుంది. అది చేసి అదే మరి నేను అంతా ప్రిపేర్ చేసి నీకు ఇవ్వాలి. అప్పుడు నువ్వు మేత్తా కూర్చుంటావు. అవే నేను ఊరికి అంతే సరే అండి, ఇంకా వంట అయిపోయాక చూపిస్తాను. అంటే రైస్ పొయ్యి పెట్టా కదా, తాత మా అక్క కర్రీ చేసిద్దంట, అది చేసి చూపిస్తాను. మా అమ్మ చెప్పిందంట మా అక్కకి, నాకు తెలుగు నేను సీక్రెట్గా ఉన్నా మరి ఏంటో అది చూడాలి. నేను కూడా పెద్ద సీక్రెట్ ఏం లేదండి, ఇంట్లో ఏం ఖర్చులు లేనప్పుడు చేసుకునే వస్తువు ఇదని మా అమ్మ చెప్పింది అనమాట. చాలా సార్లు చేసింది మా అమ్మ, ఇప్పుడు నేను చేయడం మాత్రం ఇదే. కానీ నువ్వు నాకు చెప్పపోవడం తప్పే కదా అక్క, తర్వాత చెప్తా ఇప్పుడు ఏంటి చెప్పాలా నీకు? వద్దురే కూర్చొని నీ కాడ అట్టు పెట్టుకో, నాకెందుకు తర్వాత అప్పుడు చెప్తా నీ పని. అంతేకాదండి, ఎలా చెప్పడంటుంది, నేను తర్వాత చూస్తా. మళ్ళీ ప్రాసెస్ మళ్ళీ నేను అమ్మని అడిగి మళ్ళీ పోయగడుకు చెప్పు, మళ్ళీ ఎవరైనా మళ్ళీ అడిగి మళ్ళీ పెట్టుకుంటామాట. నేను అప్పుడు చేయలేదండి, మా అమ్మాయి ఇంట్లో చేసింది నేను తిన్నాను. సింపుల్ ప్రాసెస్ అయినా నాకు కొద్దిగా గుర్తుండదండి, నేను నిజమే చెప్పుకుంటున్నాను. అది తర్వాత చెప్తా అన్నాను. అవునవునవును. సరే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో అయితే చివరి చూడండి, కీప్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, డోంట్ మిస్ వీడియో. కొద్దిగా గట్టిగా మాట్లాడు, ఏమైనా పడుతుంది. వాటర్ క్యాన్ పెడతాను, కొద్దిగా ఎడం పెట్టు. ఇవాళ గంజి తాగుతావా? చల్లకూడదు కదా.
ఇవ్వండి అన్నం గింజ అయితే వంచేసాం కదా. అదండి అక్క అయితే అన్నం దించేసి అవతల పెట్టేస్తుందండి. బస్తా కానుకున్నట్టుంది చూడు, నాకు వీడియోలో అలాగే కనబడుతుంది. ఇప్పుడు నీ పని మొదలు పెట్టమ్మా. మన అన్నం అయితే అయిపోయిందండి. ఇంకా మా అక్క వంట ఉంటుంది అన్నమాట. అన్నం అయితే వండి వంచగలం కానీ ఇంకా కూరే కష్టం నాకు. ఆ అన్నం ఏం సరే ఉడికింది లేదని మా అమ్మకి చూపిస్తాను. అందుకని సరే అయిందండి. ఇది అయితే నాకు వేసేసుకుంటున్నా. ఇదిగోండి మా అక్క అయితే ఇవి తీసుకున్నమాట. వీటితో అయితే వంట చేస్తా అని చెప్పింది మాట. మా అమ్మ ఇలా చెప్పిందంట. ఇంకోటి కింద ఉందంట. ఇవి వచ్చేసి పచ్చని పప్పు అలాగే తాలింపించాలండి. ఈ పచ్చని పప్పు అయితే నేను ఎక్కువ ఏమని అనమాట. నువ్వు చేసేదేమో నాకు తెలియదు కానీ ఇదే వెయ్యి అక్క కొద్దిగా ఎక్కువ అన్నమాట. సరే అని వేసింది. అయితే దీన్ని బట్టి నాకు తాలింపు అని మాత్రం అర్థమైంది మాట. ఎందుకంటే ఇవి ఉన్నాయి కాబట్టి ఈ కలువపాకి ఇవి పెట్టింది కాబట్టి తాలింపు అనుకున్నా. అందుకని తాలింపులు తీసింది కాబట్టి పచ్చిపప్పు మరింత అంటే విడిగా ఉన్న పచ్చిపప్పు అయితే నా కోసం కొద్దిగా మరింత వేసింది మాట. కరకరలు ఆడతాయి కాబట్టి. అలాగే ఒక నిమ్మకాయ అయితే 2 బద్దలు చేసింది. అలాగే కొద్దిగా కరివేపాకు పెట్టుకుంది. ఎల్లుపాయలు కూడా మరిన్నో తీసిందండి. బాబాయ్ ఒక పాయ అంటే తీసేసినమాట. అంటే ఒక గడ్డ ఎల్లిగడ్డగా 2 ఎల్లిగడ్డలు అంట బాబాయ్. ఏందే బాబాయ్ 2 ఎల్లిగడ్డల మరి. ఇగోండి ఇదైతే కారం మన కారం తీసుకుంది. ఇప్పుడు ఏం చేద్దాం చూద్దాం. ఇగోండి కళాయి అయితే పొయ్యి పెట్టేసింది. ఓ నూనె అయితే పోసేస్తుంది అన్నమాట. అందులో సరిపడా ఆయిల్ అంతేనా, సరిపడా ఆయిల్ అంట. నాకు ఇక్కడ వేడెక్కితే నూనె మాడిపోయింది. సారీ ఎల్లిపాయలు మాడిపోతాయి. ఇప్పుడు ఎల్లిపాయలు వేసేస్తుందండి అందులో. ముందు తాలింపు లేకుండా ఎల్లిపాయలు ఎందుకు వేస్తానంటే ఎల్లిపాయలు నాకు కొంచెం అంటే కరకరలాడేటిగా యాగాలన్నమాట. నాకు అట్లా ఇష్టం. ఈ తాలింపు వేసి అవి వేసాను అనుకోండి, ఈ మాడిపోతే యాగ పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకే నేను అడుగుదాం అనుకున్నా. అదే డౌట్ నువ్వే చెప్పేసాను. ముందు పోపు సరే ముందు అది తిప్పు, అది మధ్యలో కను మాట్లాడుతూ కూడా పని చెయ్యి. ఇంకా మనం పనిలో పడ్డామమ్మా. అప్పుడు మనం చెప్తాం. నువ్వు లేకపోతే నువ్వు చెప్తావమ్మా. నువ్వు పని చేయి అంటే నేను పని చేసా కాబట్టి నేను చెప్తా. రైట్స్ ఉన్నాయి. పోపు దినుసులు వస్తాయి, ఇవి మాడిపోతాయి కాబట్టి ఉడికేలోకి అవి మాడే పోతాయి. అందుకని ఈ ముందు ఫ్రై అవ్వాలి, తర్వాత అయ్యాలి. బాగుంటాయి అప్పుడు కరకరలో సూపర్ ఉంటాయి. ఎల్లిపాయలు అమ్మ చేసినప్పుడు అయితే నేను ఎల్లిపాయలు ఏరుకుందంట అన్నం దాంట్లో. సరే అయితే ఇప్పుడు ఆ పచ్చి ఎల్లిపాయలు వేసుకొని తినేసి అన్నం వేయించిన వరకే తినాలి అన్నం. ఇంకేం కలుపు, ఉప్పు కారం నూనె పసుపు. నూనె ఆడ ఉంది కానీ పసుపు ఏం కలిపోద్ది అందులో. పాప పుట్టినప్పుడు అమ్మ అంతే చేసింది కదా, ఎల్లిపాయలు ఎక్కువ వేసి కారపు అదే కారం చేసింది. నల్ల కారం అంటామండి మేమైతే. అందరూ అదే అంటారు. కారం అంటే నల్ల కారం అంటే నల్లగా ఉండదు కానీ నల్ల కారం అంటారు. అన్నీ వేసి చేస్తారు కాబట్టి ఎల్లిపాయ కారం. లేకపోతే దానికోసం అనమాట. అవి ఏగాలి కాబట్టి ఆ ఏగి లోపలికి మనం ఆఫ్ చేద్దాం. ఎల్లిపాయ అయితే ఏగిపోయినాయండి. అవి చూడాలగా. ఇప్పుడు అయితే పచ్చని పప్పు అలాగే తాలింపు గింజలు అంటే పోపు గింజలు మొత్తం వేసేసింది. ఇప్పుడు అందులో ఎక్కువగా నేను పచ్చని పప్పు వేయించుకున్నాను అనమాట. ఇందాక మా అక్క అందుకే బాగా ఏగాలని బాగా ఏం చేస్తే మళ్ళీ తాలింపు గింజలు వేసాక మాడిపోతాయని చెప్పని ఇట్లా అయితే ఏం చేస్తుంది. అవి లైట్గా వేగాక ఇప్పుడు పోపు గింజలు అయితే తీసేస్తుంది. అలా చూడండి అలాగైతే ఏం చేస్తుంది. ఇదిగోండి మనకి ఇవి అయితే ఏగిపోయినమాట. ఇప్పుడైతే కరివేపాకు వేస్తాం బాబాయ్. కరివేపాకు వేస్తే మన చిట్టుపడ అంటే ఎందుకంటే వాటర్లో కడుగుతాం కదా అని. అంతేకాక వేసుకొని ఇట్లయితే తిప్పేసుకోవాలండి. ఒక చూపిస్తాను దగ్గరగా. నూనె కారం వేస్తావా. ఇగోండి కరివేపాకు ఎక్కువ ఆగొద్దా. అది ఏగిపోయింది. నీకు కనబడలేదు చూడ, పట్టుకో పొడి పొడి ఆడిపోయింది. బాగా హీట్గా ఉంది కాబట్టి మనకి ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. కరివేపాకుకి ఎగిపోయినట్టండి. నూనె లైట్గా గోరెచ్చుకున్నప్పుడు చేసుకోవాలి. కారం వేసుకోవాలి, లేకపోతే కారం నల్లగా అయిపోతుంది అన్నమాట. ఓహో అదొకటి ఉందా. సరే ఇది కొంచెం చల్లారిద్దామండి. అందాక నేను ఆఫ్ చేస్తాను. ఇప్పుడైతే ఏం వేస్తున్నావు అక్క? కారం కూరలో వేసే గుడ్డి కారం వేస్తుందంటండి. అది చూపించేస్తాను నేను. ఇంకో 1 స్పూన్ కారం అయితే వేసింది. ఇంకొక స్పూన్ అయితే వేసేసింది. ఇంకెన్ని స్పూన్లు వేస్తాం? ఇంకొక స్పూన్ అయితే వేసేసిందండి. 3 4 కదా. ఇది చూసుకుంటూ కలుపుకుంటూ వేసుకుంటాం. అక్క ఉప్పు తక్కువ ఎక్కువ, ఎందుకంటే ఆల్రెడీ కొద్దిగా లైట్ ఉప్పు కలిసింది కానీ అదే కసిపి అయిపోద్దని. తక్కువైన పర్లేదు కానీ ఎక్కువైతే తీసుకోలేమమ్మా. అది నా బాధ. అబ్బా స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. కారపొడి చేస్తున్నావా? మరి అమ్మకు చెప్పదు. తర్వాత చెప్తాను చెప్పింది. చెప్పగా ప్రాసెస్ గుర్తులేదు. మళ్ళీ అమ్మ అడిగి చేస్తానని అమ్మ చెప్తుంది కానీ నా బుర్రకైతే అక్కట్లేదు. అమ్మ చేత తింటాం చేతనైంది కానీ అసలు ఎండుమిరపకాయలతో చేస్తారు కదా కారం ఇలాగా. నేను నేను చేయలేనమ్మా. నాకు కొద్దిగా చిన్న రోలు కదా చేయి బాగానే. అది చేయ గూడు పట్టేసింది మొన్న.
దానివల్ల నేను నోరులో నమ్మ చిన్న రోలు కదా మళ్ళీ చాలా లేట్ అవుతుంది అని చెప్పి అనమాట. కొద్దిగా కారం గిన్నె పట్టుకుని తిప్పు. ఇదిగోండి ఇట్లా అయితే వచ్చేసి నాకు స్మెల్ సూపర్ వస్తుంది, బాగుంది. నోరైతే ఊడిపోతుంది, ఊడిపోతుంది. ఇంకొద్దిగా కారం కాబట్టి కొద్దిగా వేస్తామన్నమాట. సరే ఏంటి నిమ్మకాయ అయితే నేను ఇందులో డైరెక్ట్గా అయితే పెనట్లేదు. మా ఇంట్లో నువ్వు పులుపు తినవు కాబట్టి నీకు నచ్చితే నువ్వు అన్నం తీసుకున్నప్పుడు పైన పిండుకో, లేదంటే ఆగుకో. నేనైతే పిండుకుంటాను, నాకు చాలా ఇష్టం. ఇంట్లో పిండుతావు? ఇప్పుడు ఇంట్లో పిండను, తాత పిండుతావా? నేను వేసుకుని అన్నం దండ అంటే కంచంలో నేను పిండుకుంటా, అందుకే కోసుకొని చక్కలు పక్క పెట్టుకున్నాను. సరే అండి, ఇది అయితే ప్రాసెస్ అయితే ఇది మాట అండి. ఇది ఏమంటారు కనుక ఎల్లిపాయ కారం, తాలింపుతో ఎల్లిపాయ కారం. మీకు కనుక నచ్చినట్టుగా అయితే కామెంట్ చేయండి, అటుగా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి. బాగుందా? మీకు నచ్చిందా? చూడండి కారం అయితే ఎర్రగా ఎంత బాగుందో. అదే వేడి వేడి నూనెలో ఇంకోండి సూపర్ ఉంది. మా అక్క దాన్ని టేస్ట్ చేసిద్దండి, కాలిపోద్ది, జాగ్రత్త. చేయి పెట్టేసాను అంటే అని అనుకోవద్దు, కొద్దిగా ఉంది కాబట్టి చేయి అయితే పెట్టేసాను అనమాట. చల్ల పెట్టుకో. ఎలా ఉంది? బాగుందా? నోరు అయితే ఇప్పుడు అన్నం వేసుకొని ఇప్పుడు అన్నం వేసుకొని తింటే నోరు కోరుకుంటుంది, అలాగా నువ్వు కోరుకున్నావా? నా మనసు కోరుకుంటుంది. నువ్వేమన్నా నోరు అయితే మీరు ఊరిపోతుంది, నేను నోట్లో పెట్టుకుంటే చెప్తున్నా. అలా చెప్పలే, నోరు అయితే వేడి అన్నంలో వేసుకొని తినాలి తిందని చెప్పు. సరే ఆలస్యం ఎందుకండి, వంట అయితే అయిపోయింది కాబట్టి ఇంకా మేము తినే కార్యక్రమం అయితే చేసేస్తాను. నేను అక్క అయితే అన్నం పెట్టేస్తుంది అన్నమాట. అక్కడైతే బట్టలు ఉండిపోయినాయండి, తర్వాత ఉండి లైట్ వేసేసి అన్నమాట. కనబడుతుందా? ఇవ్వండి అన్నం, కారపొడి, పోపులు అయితే బాగా తగ్గుతున్నాయండి. తినలేదు, చూడటానికి మాట. ఆ చెల్లి అయితే గంజి అయితే ప్రిపేర్ చేసుకుంది మాట, ఒక గ్లాస్లో గంజి తాగిద్దంట అన్నం తినుకుంటూ. బాగుంటాయండి, అందులో సాల్ట్ వేయలేదు. బట్టలు కనపడుతున్నాయని తప్పు అయితే అనుకోవద్దు. నేను బట్టలు ఉతికే ప్రాసెస్ ఉంది, అందుకే బట్టలు అయితే ఆడబెట్టేసి ఇంకా నానబెట్టలేదు. ముందు తిండి తినేసి అప్పుడు బట్టల పని చెప్తాను అనమాట. అది వీడియోలో అయితే పెడతాం కుదరదు మాట. బట్టలు రేపు వచ్చే వీడియోలో అయితే వచ్చింది. సాయంత్రం ఇంకా పనులు ఉన్నాయి కానీ చేసుకొని. వీడియో ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువ అయిపోయిందండి. ఆల్రెడీ నేను భోజనం ఉల్లిపాయ మీద సూపర్ ఉంటుందండి. గింజన్నంలో పెరిగన్నంలో దేంట్లో తింటారే ఉల్లిపాయ. బాగుందన్నా, నీకు వినపడలేదా? ఉప్పు ఎక్కువ అయిపోయిందాక ఒకేసారి గుండె గట్టికి మాట్లాడాను. ఒకేసారి గుండె జల్లు అందండి, ఏంది ఇది అంటుందని. అన్నం పడిపోయింది, తినేను. కారం అయిపోయింది నాకైతే. నాకు మంట పెడతాను నేను. ఇప్పుడు నాకు నోట్లో చేయవచ్చింది తెలుసు, ఎప్పుడు తాడు సన్నగా ఉంటుంది, పేరుకు అది వచ్చింది, బియ్యంలో ఉందని కూడా చూసుకోవాలి. నువ్వు చెప్పాను, నేను సూపర్ నన్ను తిన్నాక చెప్పాను. ఎగురుపోందని చెప్పాగా. ఎగురుపోందా? ఆడని కనబట్టండి నాకు. నిమ్మకాయ పిండుకుంటున్నా, నీకు కావాలా? నాకు వద్దమ్మా. మా అక్క నిమ్మకాయ పిండుకుందంట. ఏదే బద్దమతో పిండు, అలా కాదు. సరే పూటకి పిండుకుంటారు, బద్దబాసం అయితే పిండుకుంటారు. నీకులా తిక్కలా అంతది అయితే పిండుకుంటారు బద్దకుండా. తిని చెప్పాలా ఉందా? నిమ్మకాయ పిండుకున్నావుగా, బాగుంటే నేను కూడా పిండుకుంటా. పుల్ల పుల్లగా కరకరగా సూప్ ఉంటుంది చెప్పగా, పుల్ల పుల్లగా. నాకైతే మంట వస్తుందని ఉత్తనం అయితే తినేస్తున్నమాట. కొద్దిగా అంటే నీకు బాగాలేదు, బాగుంది, మంట ఉంది. కారణం చెప్పండి, మంట ఉంటే పోతే ఏమవుతుంది ఫ్రెండ్స్ మీరే చెప్పండి. అక్కడ నువ్వు కొద్దిగా ఫోన్ పట్టుకో, నీకు గంజి తాగుతా. నీ కుడి చేతి తీసుకుంటే అన్నం అంటుకుంటుంది లాస్ట్కి. ఇవ్వండి కొద్దిగా కాకున్నాయి, తీయకున్నాయి. చూడండి ఎలా ఉంది తెలుసా, పాలు లాగున్నాయి. మా చెల్లి అన్నం తింటూ పాలు తాగుతుందండి చూడండి. మిల్క్ అండ్ రైస్ చిక్కుకున్నాయి, ఇదేనా మిల్క్ అండ్ రైస్? చిక్కుకున్నాయి. మా చెల్లి ఇప్పుడు తీసుకునే ఫుడ్ మిల్క్ అండ్ రైస్ అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా వీడియో అయితే ఎంతవరకు అండి.